హాయ్ టు ఆల్. సో లాస్ట్ వీడియోలో మనం ఏంటంటే సిఎల్ ప్రోగ్రాంలో ఒక డేటా స్ట్రక్చర్ని ఎలా క్రియేట్ చేయాలి, సో దాన్ని ఎలా డిస్ప్లే చేయాలి ఇవి చూసాం అనమాట. ఈరోజు ఏంటంటే ఒక సిఎల్ ప్రోగ్రాంలో ఒక ఫైల్ డిక్లరేషన్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ చూసాం. ఫైల్ డిక్లరేషన్ అనేది ఆల్రెడీ చూసాం అనమాట. బట్ ఈరోజు ఏంటంటే ఒక సిఎల్ ప్రోగ్రాంలో ఎన్ని ఫైల్స్ వరకు డిక్లేర్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఓల్డ్ వర్షన్లో ఏంటంటే మనం ఒక సిఎల్ ప్రోగ్రాంలో ఓన్లీ ఒక ఫైల్నే రీడ్ చేయగలం అనమాట. బట్ లేటెస్ట్ వర్షన్ సిఎల్ఎల్ఈలో ఏంటంటే అప్ టు 5 ఫైల్స్ వరకు డిక్లేర్ చేయగలం. సో మనకు వచ్చే నెక్స్ట్ డౌట్ ఏంటంటే, సో ఒక ఫైల్ అంటే మనం జనరల్గా సింపుల్గా ఎలా రాస్తున్నాం, డిక్లేర్ ఫైల్ అని చెప్తున్నాము. సో ఫైల్ నేమ్ ఇస్తున్నాం, సో ఇలా చేసేస్తున్నాం. బట్ తర్వాత ఏం చేస్తున్నాం, రిసీవ్ ఫైల్. ఓకే, రిసీవ్ ఫైల్ అనేది వాడుతున్నాం, ఆ ఫైల్ని రీడ్ చేస్తున్నాం, సమ్ ఆపరేషన్ చేస్తున్నాం, అయిపోతుంది. సో ఇప్పుడు మనకి 5 ఫైల్స్ అన్నాం. సో ఫస్ట్ ఫైల్ డిక్లేర్ చేసాము, డిక్లేర్ ఫైల్. సెకండ్ ఫైల్ 2 అనేది డిక్లేర్ చేసాము, డిక్లేర్ ఫైల్ 3 అనేది డిక్లేర్ చేసాం. ఇలా 5 ఫైల్స్ డిక్లేర్ చేసాం. బట్ రీడ్ చేసేటప్పుడు ఏ ఫైల్ని రీడ్ చేయాలి అనేది ఎలా చెప్తామంటే, దీనికి మనకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ ఐడి. ఓకే, ఓపెన్ ఐడి అనే కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. బై యూజింగ్ ఓపెన్ ఐడి మనం ఏ ఫైల్ని రీడ్ చేయాలనేది చెప్తాం అనమాట. సో ఫస్ట్ అసలు ఈ ఫైల్స్ని ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. సో ఓపెన్ ఐడి ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో రిసీవ్ ఫైల్ యూజ్ చేసి ఆ ఫైల్ని ఎలా రీడ్ చేయాలో చూద్దాం. సో దానికోసం జనరల్గా ఫస్ట్ అసలు మనం సిఎల్ ప్రోగ్రామ్ని ఎలా రాస్తాం, సిఎల్లో ఒక ఫైల్ రీడింగ్ అనేది ఎలా రాస్తామో చూపిస్తాను. సో ఇది ఆల్రెడీ నేను చెప్పిన ప్రోగ్రామే. సో జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇంకోసారి చెప్తున్నాను స్ట్రక్చర్. సో ఎలా అంటే ఇన్ బిట్వీన్ పీజిఎం అండ్ ఎన్పీజిఎం మధ్యలో మనం ఏంటంటే సిఎల్ ప్రోగ్రామ్ని రాస్తూ ఉంటాం. బై యూజింగ్ డిక్లేర్ ఫైల్ అనే కమాండ్ యూజ్ చేసి ఫైల్ని డిక్లేర్ చేస్తాం. లైబ్రరీ విత్ ఫైల్ నేమ్. లైబ్రరీ అనేది మ్యాండేటరీ కాదు, బట్ మనం ఏంటంటే పర్ఫెక్ట్గా అర్థం అవడం కోసం అని లైబ్రరీ విత్ ఫైల్ నేమ్ అనేది డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ స్టార్ట్ అనే లేబుల్ ఇస్తాం. నెక్స్ట్ రిసీవ్ ఫైల్లో రికార్డ్ ఫార్మాట్ నేమ్ అనేది డిఫైన్ చేస్తాం. సో డిఫైన్ కాదు, ఇక్కడ ఏంటంటే రిసీవ్ ఫైల్లో రికార్డ్ ఫార్మాట్ యూజ్ చేసి ఫైల్ని మనం రీడ్ చేస్తాం. సో ఇది మ్యాండేటరీ అంటే రికార్డ్ ఫార్మాట్ నేమ్ కూడా ఇక్కడ మ్యాండేటరీ అయితే కాదు. సో నెక్స్ట్ మాన్ మెసేజ్ అనేది యూజ్ చేస్తాం. సో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి అనేది చూడటానికి. నెక్స్ట్ ఏంటంటే, సో ఈ ఫైల్లో ఉన్న ఒక ఫీల్డ్ మనకి ఏంటంటే 2-3 ఫీల్డ్స్ ఉండొచ్చు. సో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో చూద్దాం. PF01. సో ఇందులో మనకి ఏంటంటే ఈ ఫైల్లో 3 ఫీల్డ్స్ ఉన్నాయి, నేము, నెంబర్, అడ్రస్ ఉన్నాయి. సో బట్ నేనేంటంటే ఓన్లీ నెంబర్ అనేది డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. నెంబర్ అనేది ఏంటిది, న్యూమరిక్ వాల్యూ. బట్ సిఎల్లో మనం ఏంటి ఓన్లీ క్యారెక్టర్ వాల్యూస్ని డిస్ప్లే చేయగలం. సో దానికోసం ఏం చేశానంటే ఈ న్యూమరిక్ వాల్యూని క్యారెక్టర్ బై యూజింగ్ %char అనే బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి క్యారెక్టర్ వాల్యూగా కన్వర్ట్ చేసి డిస్ప్లే చేస్తున్నాను. సో లేదు కాదనుకుంటే మీరు ఏదైనా వేరియబుల్ తీసుకుని ఈ వాల్యూని దానిలో మూవ్ చేసుకుని తర్వాత డిస్ప్లే చేయాలన్నా చేయొచ్చు. సో తర్వాత గో టు స్టార్ట్, ఎందుకంటే లూపింగ్ కోసం అనమాట, స్టార్ట్కి వెళ్తుంది. సో ఒకవేళ ఫైల్లో అన్ని రికార్డ్స్ అనేవి డిస్ప్లే అయిపోతే ఎండ్కి వెళ్ళిపోతుంది. సో జనరల్గా ఓ సిఎల్ ప్రోగ్రాంలో ఒక ఫైల్ని డిక్లేర్ చేసి దానిలో ఉన్న డేటాని రీడ్ చేయాలంటే సింపుల్గా డిక్లేర్ ఫైల్ రీడ్ఎఫ్. సో నెక్స్ట్ ఆపరేషన్స్ ఏవైనా చేయొచ్చు, బట్ నేను ఇక్కడ ఏంటంటే జస్ట్ డిస్ప్లే ఆపరేషన్ చేశాను. ఇది ఓ సింగిల్ ఫైల్ చేయాలంటే. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇందులో నాకు 5 ఫైల్స్ అనేవి, సో నేనేమంటున్నాను 5 వరకే డిక్లేర్ చేయగలమని చెప్తున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో ఆల్రెడీ దానికి ప్రోగ్రామ్ రాస్తాను, బట్ మీకు మళ్ళీ రాసి చూపిస్తాను దానికోసం. సో ఫస్ట్ మనం దీనికోసం సమ్ ఫిజికల్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేసుకుందాం. సో ఆ ఫిజికల్ ఫైల్స్ చూద్దాం. సో పిఎఫ్ ఇక్కడ వెళ్దాం. ఓకే, సో PF0. సో మనం ఏం చేద్దామంటే 6 ఫైల్స్ క్రియేట్ చేశాను నేనేంటి, PF01, PF02, PF03, PF04, PF05, PF06 అనేవి నేనేంటంటే 6 ఫైల్స్ క్రియేట్ చేశాను. ఈ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయంటే సమ్ వేరే లైబ్రరీదే, బట్ సోర్స్ ఫైల్ అనేది సంథింగ్ డిఫరెంట్. సో ఆ ఫైల్స్ చూపిస్తాం. PF01 చూడండి, వెయిట్, ఇది కూడా కాదు, మనం అవి కూడా క్రియేట్ చేసుకుందాం. సో స్ట్రక్చర్,
సో ఫిజికల్ ఫైల్ కావాలి కాబట్టి ఫస్ట్ ఒక ఫిజికల్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. pf0 సో pf200 అని ఇస్తున్నాను. టైప్ వచ్చి pf ఇస్తున్నాను. సో pf ఫర్ cl. సో cl యూజ్ చేయాలి కాబట్టి సో ఇలా ఇస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఒక రికార్డ్ అనేది ఇస్తున్నాను. రికార్డ్ ఏంటి, ఫస్ట్ ఏముంటుంది మనకు ఒక ఫిజికల్ ఫైల్లో రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఉండాలి, REC అని ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఏం ఇస్తానంటే ఫీల్డ్ ఇన్సర్ట్ ఏ టేక్ F4. సో నేమ్ ఇస్తున్నాను. లెంత్ వచ్చి 10 ఇస్తున్నాను. టైపు క్యారెక్టర్ టైపు, సో డెసిమల్ పొజిషన్స్ అనేవి ఉండవు. సో ఆ తర్వాత ఏం చేస్తున్నానంటే ఇన్సర్ట్ టేక్ నెంబర్. సో ఇది వచ్చేసరికి లెంత్ 3 ఇస్తున్నాను. డెసిమల్ టైప్ ఇదేంటంటే న్యూమరిక్ వాల్యూగా అంటే జోన్ డెసిమల్గా డిఫైన్ చేస్తున్నాం. సో న్యూమరిక్ అయినా మనం ఇచ్చుకోవచ్చు. సో ఎస్ అంటే చూడండి జోన్ డెసిమల్. సో నేను ఏంటంటే డెసిమల్ పొజిషన్స్ కూడా డిఫైన్ చేయాలి కాబట్టి డెసిమల్ పొజిషన్ 0 ఇస్తున్నాను. ఓన్లీ 2 ఫీల్డ్స్ ఇస్తున్నాను, అంతకుమించి ఏమి ఇవ్వట్లేదు. ఫైల్ చేస్తున్నాను. సో కీ ఫీల్డ్ కూడా ఇద్దాం, అందుకని మంచిది. సో కీ ఫీల్డ్ కూడా ఇద్దాం ఒకటి. కీ ఫీల్డ్ ఏంటంటే నెంబర్. ఓకే, ఫైల్ చేస్తున్నాను. ఫైల్. సో మనం ఇచ్చిందండి pf200 కదా. సో కంపైల్ చేస్తున్నాను. కంపైల్ అయింది. సో నేనేం చేస్తున్నానంటే ఇంకో 5 ఫైల్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాను. 201 ఇస్తున్నాను. సో అగైన్ 3 202 సేమ్ స్ట్రక్చర్స్తో ఇస్తున్నాను. 203. సో అంటే సేమ్ స్ట్రక్చర్తో ఇంకా ఫ్యూ ఫైల్స్, ఇంకో మనకి ఎన్ని కావాలో అన్ని ఫైల్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాను. 3. సో అగైన్ 3 4. సో 3. సో 5. టోటల్గా ఎన్ని ఫైల్స్ క్రియేట్ అయినాయి చూడండి. pf200 1 2 3 4 5 అంటే టోటల్ 6 ఫైల్స్ అనేవి క్రియేట్ అయినాయి. సో అన్ని ఫైల్స్ కంపైల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఒక్కో ఫైల్లో డేటా అనేది అప్డేట్ చేద్దాం. UPD DTA pf200. సో జస్ట్ సింగిల్ రికార్డే ఇద్దామండి. 100 రాహుల్. సో ఫస్ట్ దానిలో 100 ఇస్తున్నాను. సో సెకండ్ది ఏంటి 201 కదా. సో ఇందులో వచ్చి 200 కిరణ్. ఓకే, ఓకే. నెక్స్ట్ 300 రమేష్. F9. సో 400 రేణు. నెక్స్ట్ 4 500 రాజీ. నెక్స్ట్ సో 4 ఫిఫ్త్ ఫైల్లో కూడా డేటా అనేది ఇన్సర్ట్ చేద్దాం. సో 600 కాశీ. సో ఇలా మనం 5 ఫైల్స్ అనేవి క్రియేట్ చేసాం. 5 ఫైల్స్లో డేటా అనేది ఇన్సర్ట్ చేసాం. సో డేటా చూద్దాం ఇప్పుడు ఇందులో వీటిలో ఏముందో. సో రన్ క్వరీ RQ. సో రాహుల్ 100. సో ఇలా అన్ని ఫైల్లో డేటా అనేది ఇన్సర్ట్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక CL ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేద్దాం. F6 CL10 ఇస్తున్నాను. CLLE. సో బ్లాంక్ టెక్స్ట్ ఏమి ఇవ్వట్లేదు, బ్లాంక్ ఇస్తున్నాను. సో PGM, ఇన్ బిట్వీన్ PGM అండ్ NPGM కదా మనం రాసేది, NPGM. ఓకే. సో ఫస్ట్ ఏంటి మనం ఫైల్ డిక్లేర్ చేయాలి.
డిక్లేర్ ఫైల్ టేక్ F4. సో ఫైల్ ఏంటి, నేమ్ ఏంటి చెప్పండి. ఫస్ట్ నేమ్ PF200. ఓకే, లైబ్రరీ ఏంటి వర్మ 42551. సో సింపుల్గా నేనేం చేస్తున్నానంటే ఎంటర్ ఇస్తున్నాను. సో ఫైల్ని రీడ్ చేద్దాం. రీడ్ చేయాలంటే మనకున్నది ఏంటి, రిసీవ్ ఫైలు. సో రికార్డ్ ఫార్మాట్ నేమ్ అనేది ఏమి ఇచ్చాం మనం, REC అనుకుంటా, ఐ థింక్ REC. సో ఫైల్ని అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, మాన్ మెసేజ్ టేక్ F4 CPF0000 మాన్ మెసేజ్ ఇస్తున్నాను. సో గో టు నెక్స్ట్ టేక్ F4. సో ఇక్కడ ఏంటంటే ఎండ్ ఇస్తున్నాను. సో ఏమవ్వాలి, వన్స్ ఆల్ ది రికార్డ్స్ అన్ని రికార్డ్స్ ఫైండ్ అవుట్ అయితే ఎండ్కి వెళ్ళిపోవాలి. ఆ ఎండ్ అనేది ఎక్కడ పెట్టుకుంటాం, ఇక్కడ పెట్టుకుందాం. సో ఎండ్ అంటే NPGM ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ స్టేట్మెంట్కి. నెక్స్ట్ ఏమవ్వాలి, డేటా అనేది డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లేకి మనకున్న కమాండ్ ఏంటి, సెండ్ యూజర్ మెసేజ్ ఆర్ సెండ్ ప్రోగ్రామ్ మెసేజ్. సో ఇప్పుడు ఇక్కడ మనకేం కావాలంటే నేము నెంబర్ రెండు డిస్ప్లే అవ్వాలి. సో రెండు ఫీల్డ్స్ ఇద్దాం. జస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఫైలే డిక్లేర్ చేస్తున్నాను, నెక్స్ట్ రిమైనింగ్ డిక్లేర్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే %నేమ్. సో నేమ్ కాబట్టి నేమ్ డిస్ప్లే అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ సెండ్ యూజర్ మెసేజ్ టేక్ F4. ఇక్కడ ఏంటంటే ఇది న్యూమరిక్, ఓన్లీ క్యారెక్టర్నే మనం చేయగలం కాబట్టి క్యార్ ఆఫ్ $నెంబర్. సో ఇలా ఫస్ట్ ఎప్పుడైతే మనం ఇలా ప్రోగ్రామ్ కంప్లీట్గా రాయడం వస్తుందో అప్పుడే మనకి పర్ఫెక్ట్ ఐడియా అనేది వస్తుంది అన్నమాట. అందుకే నేను ఫస్ట్ సింగిల్ ఫైల్తో చెప్తాను, తర్వాత మల్టిపుల్ ఫైల్స్ డిక్లేర్ చేసి చూపిస్తాను అన్నమాట. సో ఇప్పుడేంటి అంతా అయిపోయింది, రెండు ఫీల్డ్సే కదా మనం డిస్ప్లే చేయాల్సింది. ఇప్పుడు ఏం చేయాలి, గో టు లూపింగ్ కోసం గో టు టేక్ F4 str. సో స్టార్ట్ అనే లేబుల్కి వెళ్ళమంటున్నాం. సో లేబుల్ అనేది మనం డిఫైన్ చేయాలి కదా. సో లేబుల్ అనేది ఇక్కడ డిఫైన్ చేద్దాం, start. సో సింపుల్గా ఏం చేస్తామంటే ఫైల్ని డిక్లేర్ చేస్తాం, రీడ్ చేస్తున్నాం. రీడ్ చేసిన తర్వాత మాన్ మెసేజ్ చెక్ చేస్తుంది. సో ఒకవేళ రికార్డ్స్ ఉంటేనేమో నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, ఒకవేళ రికార్డ్ లేకపోతే డైరెక్ట్ ఎండ్కి వెళ్ళి ప్రోగ్రామ్ ఎండ్ చేసేస్తుంది. సో ఫస్ట్ రికార్డ్ అనేది ఫైండ్ అవుట్ అయింది. నెక్స్ట్ ఏంటి, ఇంకా మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి కదా. ఒక ఫైల్ అంటే ఒకటే ఉండాలని లేదు, ప్రస్తుతానికి ఒకటే ఇచ్చాం, బట్ ఒక ఫైల్లో మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి. సో ఆ లూపింగ్ కోసం ఏంటంటే ఇక్కడ కమాండ్ లేబుల్ గో టు కమాండ్ లేబుల్ స్టార్ట్ అని ఇచ్చాం. సో ఇక్కడికి వస్తుంది, సెకండ్ రికార్డ్ రీడ్ అవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్ అంటిల్ లాస్ట్ రికార్డ్ వరకు ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు ఫైల్ని చెక్ చేద్దాం, డేటా అనేది పర్ఫెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో కంపైల్ చేస్తున్నాను, ఐ థింక్ CL కదా, CL ప్రోగ్రామ్ CL10. సో కంపైల్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ CL10 క్రియేటెడ్ ఇన్ లైబ్రరీ. సో కాల్ చేస్తున్నాను. సో కాల్ చేసి చెక్ చేస్తే సో ఫస్ట్ నేమ్ ఏంటి, రాహుల్ అందులో ఉన్నది. సో దా వాల్యూ ఎంత, 100. సో ఓకే, ఫస్ట్ ఫైల్ అనేది సింపుల్గా రీడ్ చేసాము. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మల్టిపుల్ ఫైల్స్ని డిక్లేర్ చేయాలి కాబట్టి నేను RP/05. సో 5 ఫైల్స్ మనం ఏంటి CLలో మ్యాక్సిమం 5 ఫైల్స్ డిక్లేర్ చేయగలం అంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను క్రియేట్ చేసిన ఫైల్స్ అన్నీ ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను, 2 3 4 5. సో ఇప్పుడు ఎన్ని ఫైల్స్ అవుతున్నాయి చూడండి, ఫస్ట్ ఫైల్, సెకండ్ ఫైల్, థర్డ్ ఫైల్, ఫోర్త్ ఫైల్, ఫిఫ్త్ ఫైల్, సిక్స్త్ ఫైల్, టోటల్ 6 ఫైల్స్ అనేవి డిక్లేర్ చేశాను. సో ఇప్పుడు ఫైల్స్ డిక్లేర్ చేశాను, బట్ యూజ్ చేసింది ఒక ఫైలే. సో ఇప్పుడు కంపైల్ చేసి చూద్దాం, అసలు ఫైల్స్ జనరల్గా డిక్లేర్ చేసినట్టు చేసేసాం. సో సింపుల్గా ఏం చేసామంటే బై యూజింగ్ డిక్లేర్ కమాండ్ యూజ్ చేసి ఫైల్స్ అనేవి డిక్లేర్ చేసాం. సో ఇలా చేస్తే ఏమైనా ఎర్రర్ వస్తుందా లేదా ఫస్ట్ అది చెక్ చేసుకుందాం. సో నేను చూడండి, ప్రోగ్రామ్ CL10 నాట్ క్రియేటెడ్. సో స్పూల్ ఫైల్లోకి వెళ్తున్నాం. సో లాస్ట్లో ఉంటుంది కాబట్టి మన ఫైల్ అనేది, సో లాస్ట్ ఫైల్కి వస్తున్నాను, టేక్ 5. ఆఫ్టర్ దట్ బాటమ్కి వస్తున్నాను. సో బాటంలో మనకి ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడండి 90 to 99 ఎర్రర్స్ లేవు. ఇలా చెక్ చేసుకుంటూ వస్తే 30 to 39 ఎర్రర్స్ 5 ఉన్నాయి. సో ఆ 5 ఏంటో చూద్దాం. చూడండి, కొంచెం స్లోగా ఉంది సిస్టమ్. చూడండి ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉంటే మనకు కనపడితే, సో చూడండి ఒకసారి చూడండి, డిక్లేర్ విత్ ఓపెన్ ఐడి పారామీటర్
స్టార్ నన్ డిక్లేర్ ప్రీవియస్లీ. సో చూడండి ఫైల్ అనేది డిక్లేర్ చేసాం. సో దానికి ఏంటి జనరల్ డిక్లరేషనే చేసాం అనమాట. సో సింపుల్గా ఒక ఫైల్ చేస్తే మనకు ఎటువంటి ఎర్రర్ రావట్లేదు. అలా కాకుండా మల్టిపుల్ ఫైల్స్ డిక్లేర్ చేసినప్పుడు చూడండి 30% ఎర్రర్. డిక్లేర్ ఫైల్ విత్ ఓపెన్ ఐడి పారామీటర్ స్టార్ నన్ డిక్లేర్ ప్రీవియస్లీ. సో సేమ్ అవే ఎర్రర్స్ వస్తాయి అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే మనం ఫైల్ని డిక్లేర్ చేసేటప్పుడు ఓపెన్ ఐడి అనేది వాడాలి మల్టిపుల్ ఫైల్స్ డిక్లేర్ చేసేటప్పుడు. ఓకే, అది కూడా చూద్దాం. సో బిఫోర్ దట్ మనం ఏంటంటే స్పూల్ ఫైల్ అనేది ఎప్పటికప్పుడు మనం డిలీట్ చేసుకుంటూ ఉండాలి. డిఎల్టీ ఎస్పిఎల్ఎఫ్ దానికోసం కమాండ్ ఏంటంటే డిఎల్టీ ఎస్పిఎల్ఎఫ్ టేక్ F4. సో ఇక్కడ ఏంటంటే ఫైల్ దగ్గర స్టార్ సెలెక్ట్ ఇవ్వండి. సో ఎంటర్ ఇస్తే చూడండి 102 ఫైల్స్ ఆర్ డిలీటెడ్. సో అక్కడ చూపిస్తుంది, జస్ట్ F5 ప్రెస్ చేయండి, రీఫ్రెష్ చేయండి. సో అన్నీ రిమూవ్ అయినట్టు చూస్తుంది. ఓకేనా, స్పూల్ ఫైల్ ఏంటి. సో ఇప్పుడు ఏంటి వీడేం చెప్తున్నాడు, మనం ఫైల్స్ని డిక్లేర్ చేసాం బట్ ఇవేంటంటే ఇలా కాకుండా ఓపెన్ ఐడితో చేయమంటున్నాడు. సో దానికోసం మనం చెక్ చేస్తే ఇక్కడ ఉండేది ఓపెన్ ఫైల్ ఐడెంటిఫైర్ స్టార్ నందన్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే హెల్ప్ F1 తీసుకోండి. F1 తీసుకుంటే నన్ ఇఫ్ ది ఫైల్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఓపెన్ ఫైల్ ఐడెంటిఫైర్. సో ఆ ఫైల్కి ఐడెంటిఫైర్ ఏం లేదు అంటే స్టార్ నన్ బై డిఫాల్ట్ ఉంటుంది. సో అది అలాగే ఉంచేస్తాం. సో సింపుల్ నేమ్ స్పెసిఫై ది నేమ్ టు బీ యూజ్డ్. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా నేమ్ అనేది స్పెసిఫై చేస్తే ఆ నేమ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో నేనేమి ఇస్తున్నా అంటే ID01 అని ఇస్తున్నా ఫస్ట్ ఫైల్కి. ఓకే, సో ID01 నుంచి సో నేను చూడండి. సో సింపుల్గా ఫస్ట్ ఫైల్ డిక్లేర్డ్ విత్ ID01. సో సెకండ్ ఫైల్కి వస్తున్నాను టేక్ F4. ఇక్కడ ఏమి ఇస్తానంటే ID02. ఓకే, సో సెకండ్ ఫైల్ అయిపోయింది. సో థర్డ్ ఫైల్కి ID03. సో ఫోర్త్ ఫైల్. సో ఇలా ప్రతి ఫైల్కి మనం ఏంటంటే ఓపెన్ ఐడి అనేది ఇస్తాం అనమాట. 04. ID05. మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి. సో నేను ఒక మిస్టేక్ చేస్తున్నాను బట్ దాని గురించి నేను ఇప్పుడేం చెప్పట్లేదు. సో టైం వచ్చినప్పుడు చెప్తాను. సో మీకు ఎవరికన్నా అది ముందే ఐడియా వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ప్రతి ఫైల్ విత్ ఓపెన్ ఐడితో చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి కంపైల్ చేస్తున్నాను. సో మీకు ఏంటంటే స్టెప్ బై స్టెప్ మనం చేసే మిస్టేక్స్ అర్థం అవ్వాలని చెప్పి నేను ఆల్రెడీ ఎర్రర్స్తోనే కంపైల్ చేస్తున్నాను. సో మీకు అర్థం కావాలి కాబట్టి అలా చేస్తున్నాను. సో చూడండి ఈవెన్ ఇప్పుడు కూడా ప్రోగ్రామ్ CL10 నాట్ క్రియేటెడ్ అనే వస్తుంది. సో స్పూల్ ఫైల్లోకి వస్తాం, టేక్ ఫైల్. సో బాటమ్కి వస్తే ఇక్కడ చూడండి 40 ఇంతకుముందు 39 ఎర్రర్సే. బట్ ఇప్పుడు చూడండి 49 ఎర్రర్స్, అంటే 40 లెవెల్ ఎర్రర్స్ కూడా ఉన్నాయి. సో 10 లెవెల్ ఎర్రర్స్ ఉన్నాయి. ఇవి లాస్ట్. ఎప్పుడైనా కానీ ఫస్ట్ హైయెస్ట్ లెవెల్ ఎర్రర్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో 40 to 49 లెవెల్ ఎర్రర్స్ ఏంటో చూద్దాం. సో 10 లెవెల్ అనేవి ఉన్నవి బట్ వాటిని వదిలేసిన ప్రస్తుతానికి నేను మళ్ళీ అవి చెప్తాను. సో చూడండి 40 లెవెల్ ఎర్రర్ చూడండి, ఫైల్ విత్ ఓపెన్ ఐడి వాల్యూ స్టార్ నాట్ ప్రీవియస్లీ డిక్లేర్డ్. సో చూడండి, సో ఇక్కడ ఏమవుతుంది, ఈ రిసీవ్ ఫైల్ అనే దగ్గర మనం ఏంటి ఎటువంటి ఓపెన్ ఐడి అనేది డిఫైన్ చేయలేదు. సో అదే ఎర్రర్ అనమాట. సో చూడండి వేరియబుల్ యాంపర్సెంట్ నేమ్ ఈజ్ రెఫర్డ్ టు బీ టు బట్ నాట్ డిక్లేర్డ్. సో ఈ 40 లెవెల్ ఎర్రర్ అనేది ఇలా వదిలేసాను. ప్రస్తుతం ఇది చూడండి ఫైల్ రీడింగ్ అప్పుడు ఏంటంటే మనం ఏంటంటే ఓపెన్ ఐడితో ఫైల్ డిక్లేర్ చేసాం. బట్ రీడ్ చేసేటప్పుడు అదేంటంటే మనం రీడ్ చేసేటప్పుడు దాన్ని డిఫైన్ చేయలేదు ఓపెన్ ఐడి. అంటే ఏ ఫైల్ రీడ్ చేయాలో కరెక్ట్గా చెప్పట్లేదు. జస్ట్ ప్రతి ఫైల్లో రికార్డ్ ఫార్మాట్ నేమ్ సేమ్, బట్ ఏ ఫైల్ రీడ్ చేయాలో క్లియర్గా చెప్పట్లేదు. కాబట్టి రీడ్ చేసేటప్పుడు కూడా ఓపెన్ ఐడితోనే చేస్తాం అనమాట. ఇక్కడ కూడా మనకు ఓపెన్ ఐడి ఉంటుంది. ID01 అని ఇస్తున్నాం ప్రస్తుతానికి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఫైల్ రీడింగ్ విత్ ఓపెన్ ఐడి. సో ఓకే, ఫైల్ చేద్దాం ఇప్పుడు. ఫైల్. సో అగైన్ కంపైల్ చేస్తున్నాను. అంటే ఇంకా ఎర్రర్స్ ఉన్నాయి, అప్పుడే ఎర్రర్స్ అయిపోయినాయి అని కాదు, బట్ స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ వెళ్దాం. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో అప్పుడు తెలుస్తుంది అన్నమాట. సో ఈవెన్ ఇప్పటికి కూడా 49 ఎర్రర్స్ ఇంకా ఉన్నాయి. సో అవేంటో చూద్దాం. సో వేరియబుల్ చూడండి 40 వేరియబుల్ యాంపర్సెంట్ నేమ్ ఈజ్ రిఫర్డ్ బట్ నాట్ డిక్లేర్డ్.
సో వేరియబుల్ యాంపర్సెంట్ నెంబర్ ఈజ్ రిఫర్డ్ బట్ నాట్ డిక్లేర్. సో ఇంకో మిస్టేక్ ఏంటంటే ఇప్పటివరకు మనం చేసే ఇంకో బ్లండర్ మిస్టేక్స్ చూడండి. సో ఎప్పుడైతే మనం ఓపెన్ ఐడి వాడట్లేదో అప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా వాటి నేమ్ యాంపర్సెంట్ నేమ్ అని ఇచ్చేయచ్చు, యాంపర్సెంట్ నెంబర్ అని ఇవ్వచ్చు. బట్ ఎప్పుడైతే ఓపెన్ ఐడి అనేది యూజ్ చేస్తున్నామో అప్పుడు ఏం చేస్తామంటే ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో అంటే ఫీల్డ్స్ ఉన్నాయో వాటికి ప్రిఫిక్స్ విత్ ఇలా రాయాలన్నమాట. యాంపర్సెంట్ ఐడి అండర్స్కోర్ నేమ్. సో ఇది సింటాక్స్ అనేది కొంచెం మోడిఫికేషన్. ఈ ఓపెన్ ఐడి ఏదైతే ఉందో 01 కదా, టేక్ F4. సో ఏదైనా ఇన్సర్ట్ చేయాలంటే మన కీబోర్డ్ మీద ఉన్న ఇన్సర్ట్ కీ ప్రెస్ చేయాలి. సో ఐడి 01. సో వన్స్ వర్క్ అయిపోతే అగైన్ ఇన్సర్ట్ ప్రెస్ చేస్తే అది ఇన్సర్ట్ మోడ్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో సింపుల్గా ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఉన్న ఐడి ఏంటి, ఐడి 01. సో యాంపర్సెంట్ ఐడి 01. సో అలాగే నెంబర్కి కూడా రీప్లేస్ చేద్దాం. సో సింపుల్గా మనం ఏంటంటే ఈ రెండు ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో నేము నెంబరు వాటిని ప్రిఫిక్స్ విత్ యాంపర్సెంట్ ఆఫ్ ఐడి 01. ఇప్పుడు మళ్ళీ ఫైల్ చేద్దాం. 14 అగైన్ స్టిల్ ఎర్రర్స్. ఓకే, స్పూల్ ఫైల్ అనేది ఎప్పుడైనా కంపైల్ చేశాక లేటెస్ట్ వన్ అనేది లాస్ట్లో ఉంటుంది. సో చూడండి 49 లెవెల్ ఎర్రర్స్ పోయినాయి. ఓకే, సో ఇప్పుడు 30 to 39 లెవెల్ ఎర్రర్ ఒకటి ఉంది. సో అదే ఇందాక నుంచి నేను చెప్తుంది, ఒక ఎర్రర్ రాస్తున్నాను అది మీరు ఐడెంటిఫై చేయమని. సో అదేంటో చూద్దాం. చూడండి డిక్లేర్ ఫైల్ కమాండ్ స్పెసిఫైడ్ మోర్ దాన్ అలౌడ్ ఇన్ ప్రోగ్రామ్. సో ఏంటంటే డిక్లేర్ ఫైల్ నేను సిఎల్ ప్రోగ్రాంలో మీకు చెప్పాను మ్యాక్సిమం మనం ఎన్ని ఫైల్స్ డిక్లేర్ చేయగలమని చెప్పాను, 5 ఫైల్సే డిక్లేర్ చేయగలం అన్నాను. బట్ ఇక్కడ మనం చెక్ చేసుకుంటే మీరు చెక్ చేయండి, ఈ ఎర్రర్ కూడా అదే, డిక్లేర్ ఫైల్ కమాండ్ స్పెసిఫైడ్ మోర్ దాన్ అలౌడ్. సో మనం డిక్లేర్ చేయగలిగిన వాటికన్నా ఎక్కువ డిక్లేర్ చేసామని అది చెప్తుంది. ఇక్కడ మనం చెక్ చేస్తే చూడండి ఎన్ని ఫైల్స్, 1 2 3 4 5 6 ఫైల్స్ అనేవి డిక్లేర్ చేసాం. సో అందువల్ల ఆ ఎర్రర్ వచ్చింది. సో సిఎల్లో ఒక లైన్ కామెంట్ చేయాలంటే /* అండ్ ఎండ్ కూడా ఇలాగే అనమాట. సో ఇప్పుడు ఫైల్ చేద్దాం. 14 చూడండి ప్రోగ్రామ్ CL10 క్రియేటెడ్ ఇన్ లైబ్రరీ వర్మ 42551. సో ఇప్పుడు ఏమైందంటే ఫైల్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు చూడండి, సో 5 ఫైల్స్ వాడామన్నమాట, 1 2 3 4 5. సో ఇక్కడ వరకే వాడాము. సో దానివల్ల ఏమైందంటే 5th ఈ లాస్ట్ ఫైల్ అనేది కామెంట్ చేసాం కాబట్టి అది వ్యాలిడ్ కాదు, అంటే అది కౌంట్ చేసుకోవట్లేదు అనమాట. సో ఎలా అనమాట, ఓపెన్ ఐడితో ఒక ఫైల్ డిక్లేర్ చేయాలంటే ఎలా చేస్తాము, రీడ్ చేసేటప్పుడు కూడా ఓపెన్ ఐడి వాడతాము. సో ఆ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రిఫిక్స్ విత్ ఓపెన్ ఐడి నేమ్ అనమాట. ఇప్పుడు నేనేంటి ఫస్ట్ ఫైల్ ఏం వాడుతున్నాను, ఇప్పుడు ఐడి 01. సో ఇందులో ఉన్న డేటా చెక్ చేద్దాం. సో రన్ క్వరీ *n pf200. సో ఇందులో ఏముంది, డేటా రాహుల్ 100 అనే ఉంది. ఓకే, సో మనకు ఆ డేటా పర్ఫెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ ఫైల్ కాబట్టి కాల్ చేస్తున్నాను, ఫస్ట్ రాహుల్. ఓకే గుడ్. నెక్స్ట్ ఏంటి 100. సో ఫస్ట్ ఫైల్లో ఉన్న డేటా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఈ 5th ఫైల్లో ఉన్న డేటా కావాలి. సో అప్పుడు ఏంటి ఐడి 05. సో నేమ్ ఫీల్డ్స్ కూడా చేంజ్ చేయాలి కాబట్టి ఐడి 05. సో ఇక్కడ కూడా చేంజ్ చేశాను. సో సింపుల్గా ప్రతి ఫీల్డ్ యొక్క నేమ్ అనేది చేంజ్ చేశాను. ఫైల్ చేస్తున్నాను, కంపైల్ చేస్తున్నాను. సో చూడండి నో ఎర్రర్స్. ఇప్పుడు మనం ఏంటంటే ఆ 5th ఫైల్లో ఉన్న డేటా చూద్దాం. సో ఏముంది, నేమ్ రాజీ. సో నెంబర్ ఏముంది, సో 500. సో ఆ ఫైల్లో ఉన్న డేటా ఏంటో అసలు అది చూద్దాం ఫస్ట్. సో ఏంటది pf204. pf204. సో చూడండి రాజీ, సో నెంబర్ 500. సో సింపుల్గా అదే డేటా కదా మనకు వచ్చింది. సో ఇలా అనమాట, ఒక ఫైల్ని రీడ్ చేయాలంటే వీ హ్యావ్ టు డిఫైన్ విత్ దట్ ఫైల్ విత్ ఓపెన్ ఐడి అండ్ వైల్ రీడింగ్, అంటే రీడ్ చేసేటప్పుడు కూడా ఆ ఫైల్ని ఓపెన్ ఐడితోనే రీడ్ చేయాలన్నమాట. సో ఇలా మనం ఏంటంటే
ఎన్ని ఫైల్స్ కావాలంటే అన్ని ఫైల్స్ని డిక్లేర్ చేసుకుని, అంటే బై యూజింగ్ డిక్లేర్ ఫైల్ కమాండ్ యూజ్ చేసి ఏదైతే డేటా కావాలో ఆ బేస్డ్ ఆన్ దట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం అలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మ్యాక్సిమం ఎన్ని చేయగలమంటే మ్యాక్సిమం మనం ఓన్లీ 5 చేయగలం అనమాట. ఇక్కడ అంతకు మించి ఎక్కువ చేయలేం. సో మనం ఇక్కడ ఇంకో మిస్టేక్, ఓపెన్ ఐడి రెండింటికి కామన్గా ఉంది, బట్ ఇది వాడట్లేదని చెప్పి నేను అలా ఉంచాను అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఇలా అనమాట మల్టిపుల్ ఫైల్స్ని ఎలా డిక్లేర్ చేయాలి సిఎల్లో అంటే బై యూజింగ్ ఓపెన్ ఐడి కాన్సెప్ట్. సో ఇది మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఇక్కడ కవర్ అయ్యే క్వశ్చన్స్ ఏంటంటే ఒక సిఎల్ ప్రోగ్రాంలో ఎన్ని ఫైల్స్ డిక్లేర్ చేయగలం. సో 5 ఫైల్స్ని డిక్లేర్ చేయగలం. సో వాటిల్లో మన ఓపెన్ ఐడి కాన్సెప్ట్ యూజ్ చేసి చేస్తాం అనమాట. సో మిమ్మల్ని ఎలా కూడా అడగచ్చు, ఎన్ని ఫైల్స్ డిక్లేర్ చేయగలం, ఎలా అడుగుతారు క్వశ్చన్. లేదు అంటే సిఎల్లో వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఓపెన్ ఐడి అని అంటారు. సో ఫైల్ డిక్లరేషన్ కోసం వాడతాం. ఇది వన్ ఆఫ్ ది యూజ్, ఇంకా ఉంటాయి, ఓన్లీ ఇది ఒక్కటే అని కాదు. సో ఓపెన్ ఐడి అనొచ్చు, ఓపెన్ ఐడెంటిఫైర్ అనొచ్చు. సో ఇలా అనమాట 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ మల్టిపుల్ ఫైల్స్ని డిక్లేర్ చేయాలంటే ఎలా చేస్తాం, ఎన్ని ఫైల్స్ డిక్లేర్ చేయగలం, సో ఓపెన్ ఐడి అంటే ఏంటి, ఓపెన్ ఐడి వల్ల యూజ్ ఏంటి, ఓపెన్ ఐడెంటిఫైర్ అంటే ఏంటి. సో ఇలా డిఫరెంట్ టైప్స్లో అడగొచ్చు అన్నమాట క్వశ్చన్. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.